వందే గోమాత్రం ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో మనకు కావాల్సినటువంటి వనరుల్లో మరి ముఖ్యమైన వాటిల్లో కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం. మరి ఈ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిమ్మకాయ అన్నది మరి మనుషుల్లో మనం తాగినట్లయితే తక్షణ శక్తిని ప్రసాదించేటువంటి దివ్య ఔషధం. అలాగే ఈ కోడిగుడ్డు కూడా మనం తీసుకున్నట్లయితే ఆహారంగా మరి ఎన్నో రకాల ప్రోటీన్స్ ఇందులో ఉండటం వల్ల మరి ఎంతో బలవర్ధకమైన ఆహారం, మంచి బలాన్ని సమకూర్చేటువంటి ఆహారం ఇది మనుషులకి. ఈ రెండు కూడా అలాగే ఈ రెండు కూడా మనుషులకే కాకుండా మొక్కలకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తాయి. మరి ఏ రకంగా పనిచేస్తాయి, ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని. అలాగే ముందుగా మనకు కావాల్సినటువంటివి ఒక 60 కోడిగుడ్లు, అలాగే ఒక 15 కేజీలు నిమ్మ పళ్ళు రెడీ చేసుకుని, అలాగే 1 కేజీన్నర బెల్లం కూడా తీసుకోవాలి. ముందుగా నిమ్మకాయలను కోసుకుని వాటిని రసం పిండేసి వడగట్టుకుని ఒక బకెట్లో పెట్టుకోవాలి రసాన్ని. అలాగే 60 కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శుభ్రంగా నీట్గా కడిగి మెత్తటి పొడి వస్త్రంతో తుడుచుకుని తడి లేకుండా ఈ కోడిగుడ్లను మనం నిమ్మరసం బకెట్ ఉన్నటువంటి ఆ బకెట్లో ఒక్కొక్క కోడిగుడ్డు కూడా మెల్లగా లోపల పెట్టాలి, వదిలేయకుండా. మనం అందులో నిమ్మరసంలో వేసేటప్పుడు గుడ్లు పగిలిపోకుండా నిదానంగా పెట్టుకోవాలి. అలాగే మనం ఈ నిమ్మరసంలో పెట్టేటువంటి కోడిగుడ్లని ఈ బకెట్ని దాని మీద ఒక మూత పెట్టుకుని 2 వారాల పాటు మనం కదలకుండా ఒక ప్రదేశంలో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మూత తీసి ఒకసారి ఒక 5 నిమిషాలు గాలి తగిలేలాగా, ఎందుకంటే మరి నిమ్మరసం ఉండటంలో యాసిడ్ ఫామ్ అవుద్ది, ఒక 5 నిమిషాలు గాలి తగిలేలాగా మళ్ళీ మూత పెట్టేసుకుని 2 వారాలు ఉంచుకోవాలి. 2 వారాల తర్వాత ఈ కోడిగుడ్డు పైన ఏదైతే ఉందో షెల్ ఏదైతే ఉంటుందో ఈ పెంక్ అంతా కూడా కరిగిపోవడం జరుగుతుంది. మరి ఆ ద్రావణాన్ని 2 వారాల తర్వాత మనం బయటికి తీసుకుని దాంట్లో మనం ఈ కేజీన్నర బెల్లం అయితే ఏదైతే పెట్టుకున్నామో దాన్ని అంతా కూడా కోరుకుని మెత్తగా దాంట్లో వేసి కలిగి తిప్పేసి ఆ ద్రావణంలో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ మొత్తం ద్రావణాన్ని కూడా మనం చక్కగా వడగట్టుకుని మనం 1/2 లీటర్ బాటిల్ కానీ లీటర్ బాటిల్ కానీ మనం పెట్టుకున్నట్లయితే నీడ ప్రదేశంలో ఎండ తాకిన ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే ఇది 6 నెలల వరకు కూడా మనకి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం చెడిపోకుండా ఉంటుంది. అలాగే మరి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ కోడిగుడ్డు నిమ్మరసం తయారు చేసే విధానం కూడా చూపించబడుతుంది. మరి దీన్ని ఎలా వాడాలనేది కూడా మీకు ఈ వీడియోలో ఆఖరిని తెలియజేయబడటం జరుగుతుంది. దయచేసి వీడియో ఆఖరి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రైతు కూడా తెలియజేసేది ఏంటంటే ఈరోజు మా వ్యవసాయ క్షేత్రంలో కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని తయారు చేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారంతో. ప్రత్యేకించి దీన్ని మనం తయారు చేసుకోవటం గల కారణాలు, ఏదైనా సరే మన మెట్ట వ్యవసాయ భూముల్లో వచ్చేటప్పటికి కోకో అనివ్వండి లేదా ఇతరత్ర ఏ కూరగాయల పంటలైనా సరే వీటికైనా సరే మామిడి పిండితో సహా మామిడి పూతతో సహా ఎటువంటి పంటకైనా సరే ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో మనం 250 ml అంటే 250 ml 1/2 లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే పూత రాలిపోకుండా, అలాగే పూత నిలబడటం, అలాగే పిందె దశలో కూడా మీకు ముచ్చిగా గట్టిపడటం, పిందె కాయ సైజు పెరగటానికి, అలాగే గ్రోత్ ప్రమోటర్ అనే పేరు కూడా ఉంది దీనికి. అలాగే అన్ని రకాల పంటలు కూడా మనం ఇది వాడినట్టయితే ఒక బూస్టర్ లాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. మరి రైతు సోదరులందరూ కూడా ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్లు ఉంటే కాల్ చేసి అడగండి. మరి దీన్ని వాడటం వల్ల అన్ని రకాలుగా మన బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి తెలియజేస్తాం.